పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో సాంప్రదాయ ఆషాఢం ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దాదాపు 80 మంది మహిళలు ఒక్కతాటిపై సామూహికంగా దుర్గమ్మవారి ఆలయానికి సారెపట్టుకెళ్లారు. సాంప్రదాయ దుస్తులతో అలంకరించుకుని భక్తిశ్రద్ధలతో కూడిన ఈ కార్యక్రమంలో మహిళలు ఆషాఢమాసంలో దుర్గమ్మవారిని సారెతో సత్కరించే సంప్రదాయాన్ని ఆచరించారు. ఈ సారె కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ గ్రామం, కుటుంబ సౌఖ్యం, సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం స్థానికులలో భక్తిభావాన్ని మరింత పెంచింది. ఈ సామూహిక సారె కార్యక్రమం గ్రామంలో సంప్రదాయం, సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది యువతకు కూడా సాంస్కృతిక విలువలను అందించే అవకాశమని తెలిపారు. ఆషాఢమాసం భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్రమైన సమయం. ఈ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ సారె ఉత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఈ సంప్రదాయం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. అందుకోసం ఏలూరుపాడు గ్రామంలోని మహిళలు దుర్గమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం చేపట్టారు. కేవలం కొంతమందికి ఈ కార్యక్రమం పరిమితం కాకుండా సామూహికంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులమతలు లేకుండా కులమత ద్వేషాలు లేకుండా అందరం కలిపి విజయవాడ సారి పట్టుకెళ్ళడానికి వెళ్తున్నాము. ఇలాగ అందరూ వెళ్తాం. మనం ఒక్కళ్ళు చేసిన దానికంటే 10 మంది చేసింది ఎక్కువ కలిసి ఇస్తున్నాం. అందుకని ఇలా చేస్తున్నామండి అందరం కలిసి. హరే శ్రీనివాస. ఆషాఢ సారె ఇది వివాహిత మహిళలు అమ్మవారికి సమర్పించే ఒక పవిత్ర నైవేద్యం. ఈ సారెలో చీర, జాకెట్, పసుపు, కుంకుమ, చలిమిడి, గోరింటాకు వంటి శుభ సామాగ్రి ఉంటాయి. ఈ సమర్పణ ద్వారా భక్తులు తమ కుటుంబ సౌఖ్యం, సమృద్ధి కోసం అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు. అందుకే ఈ మాసం శుభకార్యాలకు అంత అనుకూలం కాదని చెబుతారు. కాని ఈ సమయం అమ్మవారి ఆరాధనకు, గ్రామదేవతల దర్శనానికి అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్లి తమ ఇలవేల్పోయిన దుర్గమ్మకు సారె సమర్పించడం ఒక గొప్ప సంప్రదాయం. జై భవాని. మాది ఏలూరుపాడండి, పశ్చిమ గోదావరి జిల్లా. మేమందరం కలిసి, మా ఊరి ఆడపడుచులు అందరం కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నామండి. మేము లాస్ట్ ఇయర్ కూడా పట్టుకు వెళ్ళాము. ఎందుకంటే చాలా ఆనందం కలిగింది మాకు. అప్పుడైతే మేము ఒక 20 మందితోనే మొదలైంది. అది అలా అనుకోకుండా ఈసారి అయితే మేము ఒక 80 మంది వెళ్తున్నామండి మా ఊరి నుంచి. అందరూ కూడా చాలా ఆనందంగా అమ్మవారికి సారి పట్టుకుని వెళ్తున్నామండి. మేము 11 రకాలండి. అంటే ఫస్ట్ చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చలివిడి, పళ్ళు, 3 రకాల స్వీట్స్, అమ్మవారికి ఇష్టమైన గోరింటాకు, ఇలా 11 రకాలు పట్టుకు వెళ్తున్నామండి. సారీ చాలా ఆనందంగా ఉందండి మాకైతే. ఇలా అందరూ మహిళలు మాకు వచ్చి వెళ్దామనేటప్పటికి మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నెల రోజుల పాటు ఆషాఢ మాసోత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతాయి. దసరా, భవానీ దీక్షల తర్వాత ఇవి 3వ అతిపెద్ద వేడుకలుగా పరిగణించబడతాయి. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారు శాకాంబరీదేవిగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆషాఢసారి సమర్పణ ద్వారా భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొంది కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు. ఈ సంప్రదాయం కేవలం ఆచారం మాత్రమే కాదు, భక్తి, కృతజ్ఞత, సామాజిక సమైక్యతను ప్రతిబింబించే ఒక పవిత్ర బంధం. జై భవాని అండి. మేమందరం సామూహికంగా ఈ రోజు అందరం కలిపి సారి పట్టుకెళ్తున్నాం విజయవాడ అమ్మవారికి. ఈ సామూహికంగా చేయడం వల్ల అందరికీ సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ అవకాశం అందరికీ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి, అత్యంత ఫలితాన్ని ఇస్తుందని చెప్పి అందరం కలిసి వెళ్తున్నాము. విజయవాడ దుర్గమ్మకి ఏలూరుపాడు గ్రామస్తులం అందరము ఆషాఢ సారి పట్టుకెళ్దామని నిర్ణయించుకున్నాము. అందు గురించి గ్రామ మహిళలందరము కలిసి ఎంతో ఆనందంగా, సంతోషంగా సారి పట్టుకెళ్తున్నాము. ఆషాఢ సారె అమ్మవారి పట్ల భక్తి, సంప్రదాయం, ఆడబిడ్డల ఆత్మీయతకు అద్దం పట్టే అద్భుత కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో సామూహిక సార సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతకు దోహదం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాకు విజయవాడ వెళ్ళడానికి ఇంత సహకరించిన మేడం గారికి అందరికి చాలా సంతోషంగా ఉంది. మాకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇలాగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. అసలు నేను వెళ్తానని అనుకోలేదు. నాకు వచ్చిన ఆటంకాల వల్ల, దీనివల్ల ఎంతో సంతోషిస్తున్నాను నేను.